own agri farm plot at just rupees 3,70,000 at Sahasra Gardens, Bibinagar, Hyderabad. వైసీపీ నాయకులు జర జాగ్రత్తగా ఉండండి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అంటారు. మరి ఎవరి ఆజ్ఞతో ఇంత భారీ చిల్లు పడింది అనేది వెలగపూడిలో ఓ మిస్టరీగా మారింది. జగన్ ఛాంబర్లో వర్షంపై ఒకదాని తరువాత ఒకటి కొత్త వాస్తవాలు తెలుస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా భజన్లో ఉండడంతో ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి సోషల్ మీడియా రంగంలోకి దిగింది. ఈ అంశం శాటిలైట్ మీడియాకి మింగుడు పడిన అంశంగా మారింది. అయితే 1,200 కోట్ల రూపాయల వ్యయంతో అమరావతిలో నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ చిన్నపాటి వర్షానికే పెచ్చులూడి నీరు కారడంతో ఇప్పుడు ఏపీ అంతా ఇదే హాట్ టాపిక్ అయింది. కాబోయే సింగపూర్ అంటూ ఓదరగొడుతున్న అధికార పార్టీ నిర్మించిన కట్టడాల్లో సంవత్సరం కూడా కాకుండా ఇలా వర్షం కారడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. కాంట్రాక్టర్లు ఎంత కక్కుర్తి పడ్డారో వాటిని చూస్తేనే తెలుస్తోంది అంటున్నారు ప్రజలు. తాజాగా దీనిపై సిఐడి విచారణ జరుగుతోంది. తరువాత వచ్చేది ఏమిటంటే వైసీపీ నాయకులు వచ్చి పైప్ కట్ చేసి జగన్ ఛాంబర్లోకి నీరు వచ్చేలా చేసుకున్నారు అనేది రిపోర్ట్ అంటూ ఇప్పటికే పచ్చ ఛానల్స్, పచ్చ పేజీలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ట్విస్ట్ వినబడుతోంది. కావాలనే జగన్ కూర్చునే సీటు దగ్గర ఛాంబర్లో వర్షం నీరు పడేలా చేశారని, అంతేకాదు షార్ట్ సర్క్యూట్ అయ్యేటట్లు ప్లాన్ చేశారనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. లేకపోతే ఆ ప్రాంతంలోనే మరీ అంత దారుణంగా గోడ కుంగిపోయి సెంట్రల్ ఏసీ నుంచి మొత్తం నీరు పడేలా స్లాబ్ ఉండడంపై సోషల్ మీడియా కోడెకూస్తోంది. దీనిని సిఐడి బృందంలో ఓ అధికారి రివీల్ చేశారు అనే వార్తలు కూడా బయటకు పొక్కుతున్నాయి. అయితే మొత్తానికి వైసీపీ వారు సీక్రెట్గా వచ్చి జగన్ రూమ్లోకి, సెక్రటేరియట్కు, అసెంబ్లీలోకి నీళ్లు వచ్చేలా చేశారని సిఐడి చెప్పబోయే వాస్తవం అంటూ సోషల్ మీడియాలో మరో వార్త హల్చల్ చేస్తోంది. ప్రతిపక్షం గట్టిగా ఉండి జగన్ నిలదీయడం అధికార పార్టీకి మింగుడు పడడం లేదట. పైగా మంత్రులను జగన్ ఏకిపారేస్తుండడంతో ఎవరో కావాలనే ఈ కుట్ర చేయించారు అని సోషల్ మీడియాలో కోడెకూస్తోంది. వారి ప్లాన్ వర్షాకాల సమావేశాల్లో అమలు చేద్దాం అనుకున్నారట అనేది యువత బాగా చర్చించుకుంటున్నారు. ఇది మరీ దారుణం. ఎంతైనా రాజకీయం వ్యక్తిగతంగా ఉండకూడదు అనేది మేధావి వర్గం చెబుతున్న ఓ సూచన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.